మేము వచ్చేసి ఇక్కడ ఏంటిది కేరళ బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. 2 hour బ్యాక్ వాటర్. ఇక్కడ నుంచి మేము మొత్తం తిరుగుతున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. నా వెనకాల కనిపిస్తున్న వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఒకసారి హాయ్ చెప్తుంది. 1 2 3 4 5. అన్న బోట్ నడిపించాను. అన్న హాయ్ పోలా అన్న. యా హాయ్. ఇక చూద్దాం మనం మొత్తం ఎలా జరుగుతుందో ఇది. అందుకే మీకోసం ఫ్రంట్లో కూర్చున్నాను. చేల్లో మాకు సేఫ్టీ జాకెట్స్ కూడా ఇచ్చారు. కమాన్ కమాన్ కమాన్. सामने पूरा बोट इधर ही आता, अलग अलग जगह पे जाता, अलग जगह पे से बोट आएगा. जो अपन वही जगह थोड़ा उधर मेरा गाड़ी उधर ही है. अरे పోయేటప్పుడు చెప్తాం. అరే పోయేటప్పుడు చెప్తాం తీరా అది. बारिश आए तो प्रॉब्लम होता है. ऐसा उधर छोड़. अभी फर्स्ट किधर है? वो आनाकोंडा एरिया है. पहले अपन जा रहे हैं आनाकोंडा फॉरेस्ट जा रहे हैं. उसके बाद मैंग्रोव फॉरेस्ट है. ओके. देखो ये नदी अपना केरला और तमिलनाडु का बॉर्डर है. ओके. यहाँ पे जाके फिर अपन मतलब इधर ये एक पॉइंट ऐसा समुद्र नदी और समुद्र का संगम पॉइंट. जाऊंगा फिगर मत करो. एलिफेंट रॉक दिखाएगा. ओके समझ गया ना. ఊతలేదు ఇందులో. ఊతలేదు. నాకేమో ఇంకా లూజ్ ఉంటాయి. ఇగురా ఇంకా ఇది కూడా ఇగు. ఇట్లా ఒక్కరుంటే చాలు బతకచ్చు. నిజంగా అప్పుడు సముద్రం దిగినప్పుడు చూడండి మన ఎదురుగా బోట్ పాయింట్ చాలా వస్తున్నాయి. వాటిని కూడా చూడండి. పోయినప్పుడు లైవ్ బాకెట్ ఉంది కదా అని ఈత కొట్టాలని దొరికిన. అంటే బయటకు వచ్చింది కదా మనం సముద్రం అది మొత్తం అది అందరు ఒక్కొక్కరు మెల్లమెల్లగా పోతున్నారు కదా అని నేను డైరెక్ట్గా మెల్లగా ఇట్లుండే ఎక్కేటి నిచ్చెన లాంటిది దిగి మెల్లగా దాంట్లో నువ్వు మరీ ఇంత తిస్తే కష్టం అన్నా. ఇంత తిస్తే మనకు మాకు ఎంత జీప్ అవుతుంది. దాంతో బాధలేదు. మనం ఏం మాట్లాడుకున్నా అందరి కాడ అయిపోతుంది. అన్ని పోనీ చూడండి. కొంచెం స్కిప్ చేద్దాం మనం. దిస్ ఈజ్ తమిళనాడు బ్రిడ్జ్ వచ్చేసి తమిళనాడు బాగుంది. చూద్దాం మనం. బోర్డింగ్ స్టార్టింగ్. లేదు సముద్రం भाई रिवर और समुद्र का पानी है ना. ये समुद्र का और रिवर का दोनों का मिक्स का पानी. ये पानी समुद्र मिक्स होता. ఓకే ఉన్నది దారి ఉంది. అరే నీకు చెప్పేది రా. ఇది దాని ఇటు నుంచి నీళ్ళు అట్టుపోతారు. అటు నుంచి నీళ్ళు అట్టలేవు. ఎప్పుడైనా గుర్తుంచుకో. అందుకే ఇది రావు. అటు నుంచి వచ్చినాయంటే నీకు అప్పుడు వచ్చేస్తుంది అన్నట్టు. సముద్రం కాడ కూడా నీకు ఇట్లా అలలు రావు. అది ఒడ్డుకే వస్తాయి. ఒడ్డుకి వచ్చినప్పుడు మట్టి ఉంటే కూడా వస్తా ఉంటుంది నీకు అంతే. మరి పౌర్ణమి దగ్గరికి వస్తలేదా? పౌర్ణమి ప్లస్ వర్షం పడుతుంది. అందులో సాయంత్రం పూట సాయంత్రం ఇట్లా తనకత్తది ముందుకు చంద్రుడు పడతాడు కాబట్టి ఉంది సామి ఉంది. బ్యాచ్ కమాన్ చూడండి చాలా వీడియోలు తీసుకోండి. మొబైల్ దాంట్లో చాలా ఉంది. చూడే సముద్రం కలుతలే అక్కడ పోతుంది. ఇంకా ఒడ్డున్నది కదా. ఒడ్డున్నది కదా పోతుంది. కలుతారా దీనికి సంబంధం పోతుంది. నీళ్ళ మహేంద్ర రిసార్ట్. ఓకే
ఇక్కడ మనకు కావాల్సిన రిసార్ట్స్ కూడా ఉన్నాయి నైట్ ఉండడానికి. ఇవి హౌసెస్ అన్న, ధైర్యం ఉన్న వాళ్ళు వచ్చి ఉండొచ్చు. స్టేయింగ్ హౌసెస్ స్టేయింగ్ హౌసెస్. అట్లా కేరళలో ఉంటామని చెప్తారు కదా, ఇవే అడివే ఆడుకోవచ్చు. ఇవి నీళ్ళలో తేలుతూ ఉంటాయి రా, నీళ్ళు ఎంత అంత పైకి తేలుతూ ఉంటాయి తెలుసా? తెలీదా? ఆ, అవును అవును అవును. నీళ్ళు ఇవి తేలుతాయి, ఊతాయి నీళ్ళు, ఊతాయి కూడా. దారాలు ఇవి ఊతాయి, కింద చూడు, కింద వెయిట్ వేసి ఉంటాయి ఇవి. అది ఏసీ కూడా ఉన్నాయి కదా. నీకు అన్నీ ఉంటాయి ఇక. ये कितना है एक दिन का? ये एक दिन का 8,000 रुपया और खाने का साथ 12,000 रुपया. महाराजा ఇది వచ్చేసి రిసార్ట్, దాంట్లోకి వచ్చి ఇక్కడ ఉంది చేసుకొని ఇప్పటికి వచ్చేస్తుంది. देखिए ये मैंग्रोव करके बहुत सारे झाड़ है, उसी में ओरिजिनल मैंग्रोव बोले तो ये झाड़ देखो, वो बाम्बू जैसा दिख रहा है ना, लकड़ी जैसा दिख रहा है देखो, ఆ, वो सब उसका रूट है, जमीन के नीचे जाके रिटर्न आके फिर वो झाड़ बनता है. మనోళ్ళు ఎవరు చేయరు నాకు. हम लोग हिंदी समझ रहे हैं कि नहीं समझ रहे? సమझता जो है नीचे जाके नीचे से फिर ऊपर ऊपर आके फिर उसमें झाड़ बनेगा, ट्री बनेगा. उसका क्या बोलते हैं अमेजन करते मैंग्रोव में बहुत सारे झाड़ है, उसका ओरिजिनल मैंग्रोव बोले तो यही है. अपन आगे जाके अभी मैंग्रोव देखते ఏ చెప్తాను हैं. ये झाड़ ज़्यादा देखने के लिए नहीं मिलेगा, इसके लिए बता. మనకు ఇంకో బోట్ కూడా వస్తుంది. ఇక కొంగలు కూడా ఉన్నాయి, చూసుకోండి, కొంచెం బాగానే ఉంటాయి. తింటే కూడా బాగుంటుంది. కొంగలతో నేను తింటాం రా, గిట్ట తింటే అవి పెద్ద ఉంటుంది తినచ్చా? వేసుకోవచ్చు. బోట్ వస్తుంది, నాతో పాటు ఒక బోట్ వస్తుంది చూడండి. ఫుల్ వీడియో మీకోసం చేస్తున్నాను చూడండి. देखिए वो काला कलर में जो बैठा है ना, उसका वाटर फ्लो है, वाटर फ्लो पानी का कवा बोलते हैं. पानी के नीचे देखिए ఏంటి కాయ కరపండి.